సలేశ్వర క్షేత్ర దర్శనం ఇక నవమాసాలు లింగమయ దర్శనానికి అటవీశాఖ సన్నాహాలు ససేమిరా అంటున్న ఆదివాసీ సంఘాలు. నిజంగా అంటే మరి ఇది ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం నాకు కూడా ఇష్టం లేదు. ఇది నవమాసాలు ఎందుకు వద్దండి, ఇది కరెక్ట్ కాదు. ఎప్పటిలాగే 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఉండండి, అదే బాగుంటుంది. ఎందుకంటే జనం పెరిగే కొద్దికి అడవి పాడైపోతుంది, అక్కడ ఉన్న ప్రకృతి దెబ్బతింటుంది, అక్కడ ఉన్న ఎన్నో మూగజీవాలు నాశనం అయిపోతాయి, అక్కడ ప్రకృతి కూడా నాశనం అయిపోద్ది. రెగ్యులర్గా జనం వెళ్తే ప్రకృతి నాశనం అయిపోద్ది, డౌటే లేదు. దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొలువైన సలేశ్వర లింగమయ్యను ఏడాదిలో 9 నెలల పాటు భక్తులు దర్శించుకునేలా అటవీశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ సమయంలో భక్తుల నుంచి వచ్చే ఆదాయంలో 30% అక్కడున్న చెంచులకు ఇస్తామని అటవీశాఖ చెబుతుండగా చెంచు సంఘాలు ఆమోదించడం లేదు. చైత్ర పౌర్ణమి నాడు సలేశ్వర ఉత్సవాలు ప్రారంభం కావాలనేది ఆదివాసీల అభిమతమని, అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిని వ్యతిరేకిస్తామని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు 2611 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నాడు ఫరహాబాద్ 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలేశ్వర లింగమయ్యను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. ఈ సమయంలో కొన్నిసార్లు తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెంది గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. 1990 దశకం వరకు సలేశ్వరాన్ని దర్శించుకునేందుకు 11 రోజుల పాటు అటవీశాఖ అనుమతించేది. ఆ తర్వాత 7 రోజులు, 5 రోజులు, ఇప్పుడు దాన్ని 3 రోజులు కుదించారు. అసంఖ్యాకంగా భక్తులు వస్తుండటంతో వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ అటవీశాఖ ఆంక్షలు విధించింది. టోల్ ట్యాక్స్, పార్కింగ్ ఫీజుల పేరిట అధిక మొత్తాన్ని వసూలు చేయడం అక్కడ వివాదాస్పదంగా మారింది. భయంకరంగా వసూలు చేస్తారు పార్కింగ్ ఫీజు, మామూలుగా ఉండదు. టాట తీస్తారు అక్కడికి వెళ్తే. మనకి వాటర్ బాటిల్ కూడా 100 రూపాయలకి అమ్ముతారు అక్కడ, తెలుసా? దీంతో జిల్లా ఫారెస్ట్ అధికారి కొత్త ప్రతిపాదన తెర మీద తెచ్చారు. ఏడాదిలో 3 రోజులే అనుమతిస్తుండటంతో భక్తుల రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరుగుతుందని, అందువల్ల అటవీ ప్రాంతంలో పులులు గర్భం దాల్చే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు మినహాయించి మిగతా 9 నెలలు సలేశ్వరం దర్శించుకునే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. అయితే నల్లమల్ల అటవీ ప్రాంత ఆదివాసీల ప్రజలు మనోభావాలు దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలు సహించేది లేదని చెంచులోకం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల గురవయ్య హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణ పేరిట చెంచులను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో మాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యమం తప్పదంటున్నారు. నేను కూడా చెప్తున్నా, ఇది మాత్రం కరెక్ట్ కాదు. మహా అయితే మీకు మరీ అంత ఇష్టం ఉంటే వారం చేయండి, 10 రోజులు చేయండి, అది కాకపోతే 15 రోజులు చేయండి. 9 నెలల పాటు మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. అది కుట్ర ఏదో ఉంది గ్యారంటీగా. అక్కడి నుంచి చెంచుల్ని పంపించేస్తానికి చేస్తున్న ప్లాన్ తప్ప నిజంగా అయితే కాదు. అరే 15 రోజులు ఇవ్వండి, సరే 15 రోజులు పెట్టండి, ఏందంట? 9 నెలలు పెడితే ప్రకృతి నాశనం అయిపోద్ది. అక్కడ పులులు వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి ఊళ్ళలోకి వస్తాయి. ఇంకా అవన్నీ పులులు తిరిగే ప్రాంతం అది, ఏనుగులు సంచరించే ప్రాంతం అది. అక్కడ మీరు సంవత్సరం పొడవునా 9 నెలలు పెడతా అంటే ఏం బుద్ధి లేని పని ఇది నిజంగా. దీనికి మాత్రం ప్రభుత్వం ఒప్పుకోకూడదు. నిజంగా ఈయన పేరేంటి చెప్పారు, తోకల గురువయ్య గారు, మేము కూడా మీకు మద్దతు తెలుపుతున్నామండి. దీన్ని మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక స్ట్రిక్ట్గా 9 నెలలు అక్కడ దర్శనాలు పెడతామంటే మీతో పాటు ఉద్యమం చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. సలేశ్వర జాతరని, సలేశ్వర ఆలయాన్ని, అక్కడ ఉన్న అడవిని, మీ చెంచుల యొక్క వీటిని మేము మీ తరపున మేము కూడా ఫైట్ చేస్తాం, మీ తరపున మేము కూడా నిలబడతాం. ఖచ్చితంగా దీనికి మేము కూడా ఒప్పుకోం. ప్రకృతిని నాశనం చేస్తారంటారేంటండి బాబు మీరు? ఇదిగో ఓ పక్కనేమో ప్రకృతి నాశనం చేస్తారు, ఇంకో పక్కనేమో చెరువుల సంరక్షణకు ప్రత్యేక చట్టం తెస్తారంట. ఉన్న చెరువులను కాపాడడానికి చేత కాదు కానీ కొత్త చట్టాలు. ఇప్పుడు తెచ్చిన హైడ్రా ఏమైంది? పులిహార అయింది కదా హైడ్రా.